వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మాజీ మంత్రి జానారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన మార్క్ చూపిస్తానంటున్న కలెక్టర్ హనుమంతరావుతో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాన స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం మనము స్వర్ణగిరిలో ఉన్నాం. ఇక్కడ తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ దంపతులతో పాటు అదేవిధంగా చాలామంది విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా ఈరోజు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కనీస సౌకర్యాలు కల్పిస్తూ అందరినీ కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పంపించే ప్రయత్నం అటు సొంతంగా వాలంటీర్లు కూడా చేస్తున్నారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. ఈరోజు దర్శనం ఎట్లా జరిగింది సార్? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజు స్వర్ణగిరి శ్రీవారి దేవాలయం అశేష భక్తజనం అందరూ కూడా బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం. అంతేకాకుండా ఉదయాన్నే స్వయంభూ లక్ష్మణేశ్వర స్వామి, యాదగిరి లక్ష్మణ స్వామి దగ్గర కూడా ఈ యొక్క ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. అక్కడ 4:30కే అక్కడ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని నేను దంపతుల సమేతంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ అంగుళం కూడా అత్యద్భుతంగా యాజమాన్యం తీర్చిదిద్దడమే కాకుండా సకల సౌకర్యాలు కల్పించారు. అద్భుతమైనటువంటి ఒక క్షేత్ర మహత్యం ఇక్కడ, అదేవిధంగా ఒక వైబ్రేషన్ అనేది ఈ టెంపుల్లో కనబడుతుంది. అందరూ కూడా వీక్షించి వారి స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు పొందాల్సిందిగా కోరుతున్నాను. జనరల్గా ప్రతి జిల్లాలో ఒక మార్క్ ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా యాదాద్రి టెంపుల్ కావచ్చు, ఇలాంటి టెంపుల్ ఉన్న ఈ జిల్లాలో మీ మార్క్ ఎలా ఉండబోతుంది సార్? స్పెషల్గా ఒకటి కోరుకుంటారు, ఏం కోరుకుంటున్నారు ఈ జిల్లాలో? తప్పనిసరిగా మానవ సేవే మాధవ సేవ. ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా చివరి వ్యక్తి వరకు కూడా పేదవారికి, అట్టడుగు వర్గాలకు చేరాలనేదే ప్రభుత్వ ఆశయం. దాన్ని నెరవేర్చాలని స్వామివారిని వారి యొక్క కటాక్ష వీక్షణాలు కూడా ఈ యొక్క జిల్లాపై ఉండాలని, అన్ని పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు జిల్లాలో అందరికీ అంది అది కూడా సత్ఫలితాలు ఇవ్వాలని, జిల్లా అభివృద్ధి పథంలో పురోగమించాలని మనసారా స్వామివారిని కోరుకుంటున్నాం. మొత్తం జిల్లాను చుట్టేసిర్రు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలను కూడా చూస్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు. ఏదైనా మీరు అంటే ఇక్కడ లోటును ఏమన్నా ఐడెంటిఫై చేస్తారా? దాన్ని తీర్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ మంచి జిల్లా, ప్రజలు కూడా ప్రేమపూర్వకమైనటువంటి ప్రజలు ఇక్కడందరూ కూడా, వారందరూ కూడా చాలా సుఖశాంతులతోటి శాంతియుతంగా ఉండేటటువంటి జిల్లా. సో ఇక్కడ ప్రజలకి ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఏదైతే ఉద్దేశించిందో తాగునీరు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా అందులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు, ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. దాన్ని నెరవేర్చడానికి జిల్లా కలెక్టర్గా నేను శాయశక్తిలా కృషి చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ సాక్షిగా చెప్తున్నాను. మేడం, దేవుడిని ఏం కోరుకున్నారు? భగవంతుడి దయ వల్ల ఈనాడు మన తెలంగాణ జిల్లాకే తలమానికంగా నిలిచినటువంటి యాదాద్రికి మా అదృష్టం వల్ల ఈరోజు కలెక్టర్గా హనుమంతరావు గారు రాగలిగారు. వారు ఇక్కడ తప్పకుండా మీరు అన్నట్టుగా వారి మార్క్ తప్పకుండా ఇక్కడ చూపించాలి. ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్ నుండి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పథకాలు కానీ ఏవైనా అవన్నీ కూడా తప్పనిసరిగా వీరు ప్రజలందరికీ కూడా చేర్చగలగాలి, ఒక మంచి పరిపాలన అందించగలిగి ఇక్కడి నుండి వెళ్ళగలగాలి అని స్వామివారి ఆశీర్వాదం ఉండాలి మాకని కోరుకుంటున్నాను. జిల్లా అభివృద్ధి చెందాలి, జిల్లా ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాలు అందాలని జిల్లా కలెక్టర్ గారు కోరుకుంటున్నారు. అదేవిధంగా మనం ఒకసారి పబ్లిక్ను కూడా చూడడం, పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు కోరుకుంటున్నారు. స్వామివారిని దర్శనం చేయడం కోసం ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఆలయానికి సంబంధించి కూడా అయ్యగారు ఈరోజు ప్రత్యేకత ఏంటి? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ప్రియ భగవద్బంధువులారా, భూలోక వైకుంఠ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానములో నేడు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్సవములు కడు రమణీయంగా, అంగరంగ వైభవంగా, దివ్యంగా మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము.
నేటి నుంచి 10 రోజుల పాటు స్వామివారికి విశేష అలంకారాలతోటి విశేష చెంపక జాజి పున్నాగాది పూలు వివిధ రకాల పండ్లతోటి అలంకృతుడిగా మనం దర్శనం చేసుకోబోతున్నాము స్వామివారిని. ప్రాతకాలమున 2 గంటల నుంచి విశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చనాది కైంకర్యములు సేవాకాలం సంపూర్ణం చేసుకున్న పిదప వెంటనే కూడా స్వామివారిని పల్లకీలో గరుడ వాహన సేవగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని 33 కోట్ల మంది దేవతలతో సహా ఆ మలయప్ప స్వామిని భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కన్నుల పండగగా నేత్ర దర్శనం గావించుకుంటున్నారు. మేము నల్గొండ నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇది యాదాద్రిలో ఇది నేను ఫస్ట్ టైం రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇది అన్నిటితో పాటుగా ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి ఈ దర్శనం గురించి మేము వచ్చాము. ఇక్కడ వసతులు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది మొత్తానికి స్వర్ణగిరి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సౌకర్యాలను కల్పించే పనిలో అధికారులు ఉంటే, మరోవైపు వచ్చే వివిఐపీలు అందరికీ ఒక దారి, అదేవిధంగా మరో భక్తులందరూ వచ్చి పంపించే విధంగా స్వామివారి దర్శనం చేసుకుని బయటికి పంపించే విధంగా ఉన్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండే వేలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు స్వామివారి దర్శనం కోసం. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కనీస సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు పాలక మండలి. ఇది స్వర్ణగిరి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.